దేశ రాజకీయాల్లో సంచలనం నమోదైంది. 27 ఏళ్ల తర్వాత బీజేపీ ఢిల్లీలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతోంది. వాస్తవానికి ఢిల్లీ ప్రభుత్వానికి అధికారాలు చాలా తక్కువ. కీలక హోంశాఖ కేంద్రం చేతిలో ఉంటుంది. ఆర్థికపరమైన వ్యవహారాల్లో మాత్రమే అధికారం ఉంటుంది. ఇంకా ఎన్నో అధికారాలు కేంద్రం వద్దే ఉంటాయి. కానీ ఢిల్లీలో గెలుపు కోసం కమలదళం 3 దశాబ్దాలుగా ఎదురుచూసింది. కేంద్రంలో 11 ఏళ్లుగా అధికారంలో ఉంటున్న హస్తినాలో అధికారం ఎండమావిగానే మారింది. ఈసారి ఆప్ గెలుస్తుందని చాలా మంది అనుకున్నారు. కానీ సామాన్యుడు గెలవకపోవడానికి మెయిన్ రీజన్ అయితే రాహుల్ గాంధీ. అవును, ముమ్మాటికి రాహుల్ గాంధీ అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర తర్వాత దేశంలో ఒక సంచలన నాయకుడిగా ఎదిగారు. భారత్ జోడో యాత్రకు ముందు తర్వాత రాహుల్ వేరన్నట్టుగా సీన్ క్రియేట్ అయింది. వరుసగా 2 టర్మ్లలో ప్రతిపక్ష హోదా కూడా రాని పరిస్థితి నుంచి కాంగ్రెస్ పార్టీకి రాహుల్ విజయాన్ని అందించారు. లోక్సభలో రాహుల్ గాంధీ ప్రతిపక్ష నేతగా ఎదిగారు. ఆ తర్వాత వరుస ఓటములతో రాహుల్ గాంధీ దెబ్బతిన్నారు. కానీ రాహుల్ గాంధీ రాజకీయంగా ఒక నిబద్ధతతో ముందుకు సాగుతూనే ఉన్నారు. హర్యానాలో కాంగ్రెస్ గెలుస్తుందనుకున్నా ఓడిపోయింది. మహారాష్ట్రలో కాంగ్రెస్ పార్టీ విజయం సాధిస్తుందనుకున్నా ఓడిపోయింది. ఢిల్లీలో కాంగ్రెస్ గెలుస్తుందని ఎవరూ అనుకోలేదు. ఓడిపోతుందని అందరూ అనుకున్నారు. కానీ ఇక్కడ అసలు విషయాన్ని గమనించాల్సిందే. ఢిల్లీలో కాంగ్రెస్ పార్టీ గెలిచింది. అవును, కాంగ్రెస్ ముమ్మాటికి గెలిచింది నిజమే. మీరు వింటున్నది నిజమే. ఢిల్లీలో కాంగ్రెస్ పార్టీ గతం ఎంతో ఘనం, వర్తమానమే జీరో. 15 ఏళ్ల పాటు ఢిల్లీలో ప్రభుత్వం ఏర్పాటు చేసిన కాంగ్రెస్ పార్టీ ఆ తర్వాత ఆప్ పార్టీ చేతిలో ఓడిపోయింది. ఈ ఎన్నికల్లో ఆప్ ఓటమికి 100కు 100% కాంగ్రెస్ పార్టీయే కారణం. కాంగ్రెస్ పార్టీకి 6.35% ఓట్లు రావడం చిన్న విషయమేం కాదు. ఆప్కు వచ్చిన ఓట్లు 43.55%. అయితే బీజేపీకి వచ్చిన ఓట్లు కూడా 45.89% మాత్రమే. కాంగ్రెస్ భారీగా ఓట్లు చీల్చడం వల్లే ఆప్ ఇవాళ ఢిల్లీలో ఓడింది. లోక్సభ ఎన్నికల సమయంలో కాంగ్రెస్, ఆమ్ ఆద్మీ పార్టీ రెండూ కలిసి ఇండియా కూటమిలో కీలక భాగస్వాములుగా వ్యవహరించాయి. కానీ ఈసారి మాత్రం 2 పార్టీలు విడివిడిగా పోటీ చేశాయి. ఒకరిని ఓడిస్తామని ఒకరు సవాల్ విసురుకునేలా పరిస్థితి ఏర్పడింది. మొత్తంగా ఢిల్లీలో కేజ్రీవాల్ దెబ్బ కొట్టడానికి రాహుల్ గాంధీ చేసిన ప్రయత్నాలు ఫలించాయి.